వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అవును జగన్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖం చూసే ఐబీఎం వస్తూ ఉంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకించి ఇప్పుడిప్పుడే ఐటీ హబ్గా ఎదుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఈరోజు మరో కీలక పరిణామం జరిగింది. ఒక రాష్ట్రానికి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేలాగా. అదేంటంటే ఐబీఎం తన కార్యాలయాన్ని వైజాగ్ కేంద్రంగా ల్యాన్సమ్ స్క్వేర్లో ఏర్పాటు చేసుకుంది. ఐస్ప్రౌట్ భాగస్వామ్యంతో కలిసి ఈ సంస్థ తన కార్యకలాపాలను కూడా నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి లోకేష్ ట్వీట్ కూడా చేస్తున్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్లోని సోషల్ మీడియా హ్యాండిల్లోని ఆయన ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఐబీఎంని వెల్కమ్ చేస్తున్నాం మళ్ళా అని చెప్పేసి ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఈ ఇష్యూ చాలా ట్రెండింగ్ అయింది. వెల్కమ్ టు ఐబీఎం అని చెప్పేసి దాని హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతూ ఉంది అటు సోషల్ మీడియా వేదికగా. ఇది నిజంగానే రాష్ట్రానికి సంబంధించి ఒక ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ పెడుతున్న ఎఫర్ట్ కానీ, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇనిషియేషన్లో కానీ ఒక కీలకమైన అడుగు పడ్డట్టే అని మనం అనుకోవచ్చు ఈ రోజున. నిజానికి 2011లోనే ఈ సంస్థకు సంబంధించి ఒక కీలక డెవలప్మెంట్ జరిగింది. 2011లో ఆ రోజు అప్పటి ప్రభుత్వం కెనెస్కా అనే సంస్థకు దాదాపు 25 ఎకరాలు కేటాయించింది భూమి అక్కడ. అయితే ఎప్పుడైతే ఐబీఎం అక్కడ తన ఆఫీస్ పెట్టాలనుకుందో అప్పుడు ఆ కంపెనీ నుంచి ఆ ల్యాండ్ని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ రోజు ఐబీఎం నుంచి వచ్చే జాబ్స్ కానీ, ఆ తర్వాత ఏదైతే ఉపాధి కల్పన కానీ వీటికి సంబంధించి అప్పటి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో నెగోషియేషన్ జరిగింది. ఈ క్రమంలోనే అప్పుడు ఏం చేసింది ఆ సంస్థ ఐబీఎం, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 ఎకరాలు ఉంచుకొని మిగిలింది మొత్తం కూడా ఏపీఐసికి ఇచ్చేయడం జరిగింది. ఆ ఏపీఐసికి వాళ్ళు ఇచ్చిన ఆ భూమినే ఈరోజు ఇప్పటి ప్రభుత్వం ఇన్ఫోసిస్ కేటాయించింది. అయితే ఆ తర్వాత అప్పటి ప్రభుత్వంతో ఉన్న నెగోషియేషన్స్ కారణంగానే ఐబీఎం ఆ రోజు ఇన్ఫినిటీ అనే సంస్థకు తన ల్యాండ్ మొత్తాన్ని అమ్మేసేసుకొని వాళ్ళు ఆ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఒక ఐటీ శాఖ మంత్రి హోదాలో లోకేష్ దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఐబీఎం ప్రతినిధులతో తనకున్న పరిచయాల కారణంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ సంస్థ మళ్ళా పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలను స్థాపించేందుకు రాష్ట్రంలో స్టార్ట్ చేసేందుకు ఈరోజు ముందుకు వచ్చింది. ఇనిషియేషన్ కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే ల్యాన్సమ్ స్క్వేర్లో ఈరోజు తన ఆఫీస్ను కూడా పెట్టుకుంది. ఐస్ప్రౌట్ భాగస్వామ్యంతో కలిసి తన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వర్తించబోతా ఉంది రేపు నుంచి. ఇక దీనిలో భాగంగా చూస్తే దాదాపు 500 మంది కంటే ఎక్కువగా ఎంప్లాయీస్ పనిచేయబోతా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాల కోసం భవిష్యత్తులో వాటిని ఎక్స్టెండ్ చేయడం కోసం కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు సపరేట్గా ఒక ల్యాండ్ కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా మధురవాడ కానీ ఎండాడ ఆ ఏరియాలో ల్యాండ్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. మరోవైపు చూస్తే ఒక ఐబీఎం రావడం కారణంగా ఈరోజు రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి ఇంకా పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని కూడా ప్రభుత్వం భావిస్తోంది. చాలా అంచనాలతో ఉంది ప్రభుత్వం ఈ అంశం మీద. ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో కూడా ఐబీఎం చాలా కీలకంగా వ్యవహరించబోతా ఉంది. సో మొత్తానికైతే రాష్ట్రానికి ఈ రోజున ఐబీఎం లాంటి కంపెనీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు వదిలేసి రాష్ట్రాన్ని వెళ్ళిపోయిన కంపెనీ ఈరోజు రాష్ట్రం వైపు చూడడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రౌడ్ మూమెంటే ఏపీకి సంబంధించి, ఏపీ ప్రజలకు కానీ, ఏపీకి సంబంధించి ఐటీ రంగం రేపు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతుంది అనడానికి ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఒక నాందిగా చెప్తాం, ఒక పునాదిగా చెప్తాం ఇలాంటి వాటిని. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, మనం ఇందాక టైటిల్ తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ అంశం మీద డిబేట్ జరగాల్సింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కువ డిబేట్ జరగాలి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు సంబంధించి ఒక చర్చ ఏముంటుందంటే ఎక్కువ ఐటీ రంగం మీద ఆయన ఫోకస్ పెట్టారని, ఐటీని తెలుగు రాష్ట్రాల్లో ఐటీని ఆ స్థాయిలో ఫోకస్ చేశారనేది ఇది ఎవరు చెరిపేసినా చెరగని చరిత్ర ఇది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు మాట్లాడేవాళ్ళు. ఆ కంప్యూటర్లే రాష్ట్రాన్ని ఎలా తలెత్తుకునేలా చేశాయి, ఉమ్మడి రాష్ట్రానికి ఎలా సంపదను పెంచాయనేది ప్రతి ఒక్కరికి అదొక పాఠ్యాంశం ఈనాటి స్టూడెంట్స్కి కూడా. సో ఆ హిస్టరీని ఎవరు కూడా చెరిపేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు కదా ఈ పరిశ్రమను తీసుకొచ్చిందనో, లేకపోతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందనో, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిందనో మాట వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు అందమైన సుందర ముఖార విందాన్ని చూసే ఆ పరిశ్రమ వచ్చిందా అని అడిగేవాడు. అవును, చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూసే వస్తున్నాయి పరిశ్రమలు ఈ రోజున. ఆయన ముఖం కంటే ఎక్కువగా ఆయన బ్రాండ్ని చూసి వస్తున్నాయి. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, చంద్రబాబు నాయుడికి ఏదైతే తన మామ ఎన్టీఆర్లా అందం లేకపోయిండొచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఆకర్షణ శక్తులు లేకపోయిండొచ్చు, అదేవిధంగా కేసీఆర్లా మోసకారి కాకపోయిండొచ్చు, రేవంత్ రెడ్డిలా మాటకారి కాకపోయిండొచ్చు, జగన్మోహన్ రెడ్డిలా అబద్ధాలు మాట్లాడేవాడు కూడా కాకపోయిండొచ్చు. కానీ అలాంటి చంద్రబాబు నాయుడు పేరంటేనే ఈరోజు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను చూసే
ఆ బ్రాండ్ని చూసే హైటెక్ సిటీని తీసుకొచ్చారు. ఆ బ్రాండ్ని చూసే హైదరాబాద్కి ఒక IBM వచ్చింది. ఒక ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ఒక మైక్రోసాఫ్ట్ దాకా ఈరోజు ఒక సైబరాబాద్ నిర్మాణం జరిగింది. ఒక వ్యక్తి వ్యవస్థల్ని ఎలా సృష్టిస్తాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక రాజధానిని ఎలా కడతారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు. అలాంటి వాళ్ళందరికీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ కదా ఈరోజు ఏదైతే ఒక ఐటీ హబ్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ ఈరోజు ఐటీ హబ్గా మారడానికి ఎవరు కారణం? అంతేకాదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఈరోజు ఎవరు చెప్పారని చెప్పి ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. అంటే ఆయన ఏదో ఐటీ రంగానికి చంద్రబాబు నాయుడు పెట్టిన ఎఫర్ట్ని గుర్తు చేసుకునే కదా వాళ్ళు చేశారు. అంటే ఈ పొలిటీషియన్స్ అంతా వచ్చి చెప్పినందువల్ల లేకపోతే ఎవరైనా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల ఆ రోజు ధర్నాలు చేశారా? అది దట్స్ అబౌట్ చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి సంబంధించి. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని తనకంటూ ఒక ఇండివిజువల్ బ్రాండ్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు ఎలా డెవలప్ చేశాడనేది ఆయన చూసి ఉండకపోయిండొచ్చు, ఐటీని ఎలా ప్రమోట్ చేశాడనేది తెలియకపోయిండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళతోనే ఒక అంశం చూశారు కదా, రాజధానికి ల్యాండ్ పూలింగ్ అంశంలో ఇట్లా అమరావతి రాజధాని నిర్మిస్తున్నాం అని చంద్రబాబు నాయుడు ఒక పిలుపునిస్తే దాదాపు 33,000 ఎకరాలను ఇచ్చారు కదా రైతులు, ఒక్క రక్తం పొట్టు చెందకుండా, ఒక్క లాఠీ విరగకుండా. ఇది ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఉండాల్సిందే. అప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకున్న ఆయన బ్రాండ్కున్న వాల్యూ ఏంటి, ఆయనకున్న వాల్యూ ఏంటి, ఆయన బ్రాండ్ని చూసి ఎలా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి అని. ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీస్ మొత్తాన్ని క్లోజ్ చేసి పంపించేశారు. అంతెందుకు కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ని కూడా భయపెట్టి వాళ్ళ ఎంపీ గోరెంట్ల మాధవ్ వేలు చూపించి మరి అక్కడ ప్రతినిధుల్ని భయపెట్టారు. ఇప్పటికీ ఆ ఫోటో చూస్తేనే చాలా ప్యాథటిక్గా ఉంటుంది పెట్టుబడిదారులకి. అంతేకాదు HSBC దగ్గర నుంచి ఎన్ని కంపెనీలు మీరు పంపించారు, రాష్ట్రానికి చెందిన అమర్ రాజా బ్యాటరీని కూడా తరిమి కొట్టారు. ఆఖరికి గల్లా జయదేవ్ లాంటి ఒక వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నేను ఎక్స్టెన్షన్ తీసుకోవాలన్నా కూడా భయపడేదాకా మీరు తీసుకొచ్చారు. మిమ్మల్ని చూస్తే పరిశ్రమలు పారిపోతాయి, అంటే పారిపోయేలాగా చేస్తారు మీరు పరిశ్రమలు. కానీ చంద్రబాబు నాయుడు చూస్తే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి. ఈరోజు ఎందుకు వస్తాయంటున్నారు? రెట్టించిన కష్టంతో పనిచేయాలి కదా. ఒకసారి రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, మీరు వచ్చిన తర్వాత వాటి మొత్తాన్ని తరిమేశారు, థ్రెటన్ చేశారు, పెట్టుబడిదారులను భయపెట్టారు. ఇవన్నీ జరిగినాయి కదా. ఇన్ని జరిగినాయంటే ఈరోజు రాష్ట్రం వైపు వచ్చి ఎవరైనా పెట్టుబడిదారులు ఒక 10 రూపాయలు రాష్ట్రం మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు పెట్టిన భయమో మీరు వెంటాడుతున్న భయమో వాళ్ళని వెంటాడుతూనే ఉంది. ఇంకా పెట్టాలి అంటే 1కి 5 సార్లు ఆలోచిస్తారు కదా. కన్విన్స్ చేసే వాళ్ళు కూడా వాళ్ళని 1కి 10 సార్లు కన్విన్స్ చేయాలి కదా. సో అంత కష్టపడితే తప్ప ఈరోజు ఆయా సంస్థలు రాష్ట్రానికి రావట్లా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు పరిశ్రమలు రావడానికి ముఖారవిందాలు, అందమైన ముఖాలు ఏం అవసరం లేదు. పరిశ్రమలు వెళ్ళగొట్టడానికి మాత్రం మీ క్యారెక్టర్ ఒక్కటి మాత్రం చాలు. ఈరోజు పరిశ్రమలు రావడానికి చంద్రబాబు నాయుడుకున్న ఒక బ్రాండ్ చాలు. అదే లోకేష్ కూడా చెప్పడం జరిగింది. లోకేష్ సోషల్ మీడియా వేదిక దీన్ని ట్వీట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు దూరదృష్టి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని. అసలు మీకు హైదరాబాద్కి IBM ఎలా వచ్చిందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం ఆ హిస్టరీని ఎప్పుడన్నా చూసే ప్రయత్నం చేశారా? ఆ రోజు బెంగళూరుకి వెళ్లాల్సి ఉంది IBM. చంద్రబాబు నాయుడు అది ముందుగానే తెలుసుకొని వాళ్ళకు ఒక గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ రావడానికి. అప్పుడు IBM ప్రతినిధులు అసలు వద్దాం అనుకోలేదు. కానీ వాళ్ళు అవంతా చూసి ఆశ్చర్యపోయిన తర్వాత హైదరాబాద్ చంద్రబాబు నాయుడిని చూసి ఆయన పనితీరు చూసి హైదరాబాద్లో IBM పెడదాం అనుకున్నారు. మరి ఇప్పటికీ IBMకి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్లో ఏ ఇనిషియేషన్ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడ ప్రముఖ వ్యక్తిగా ఒక చీఫ్ గెస్ట్గా హాజరవుతూ ఉంటారు? ఆ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి, ఆ స్థాయిలో IBM ఆయన్ని వెల్కమ్ చేస్తుంది కాబట్టి. దట్స్ అబౌట్ చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పటికైనా ఇక ముందైనా సరే చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అనే మాట మీరు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు ముఖం చూసే ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి అనే దాన్ని గౌరవించండి.